హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ 2కు 4.83 లక్షల దరఖాస్తులు. ఈ నెల 24 వరకు ఎడిట్ అవకాశం. ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్ 2 పోస్టులకు మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్టు సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్లో తొలుత 897 పోస్టులను ప్రకటించగా, అదనంగా మరో 2 పోస్టులు కలిపి మొత్తం 899 పోస్టులు ఉన్నట్టు తేలింది. అబ్బో, ఏదో తెగ పెంచినట్టు చెప్పారు. దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించేందుకు ఈ నెల 24 వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకొని సరిచేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్టు తేలింది. ఆ పోస్టులు సైతం ఈ నోటిఫికేషన్కు జత చేయనున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్ 2 పోస్టుల సంఖ్య 1000కి పైగా పెరిగే అవకాశం ఉంది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25 నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఎస్వీయూలో ఏపీ లాసెట్, పీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్పాట్ అడ్మిషన్లో ఏపీ లాసెట్, ఏపీజీ లాసెట్ 2023 ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి కోర్సు చేరదలసిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించినట్టు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీయూలో వివిధ లా విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ రూపంలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 25న సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని డిఓఎం డైరెక్టర్ తెలిపారు. పైన తెలిపిన తేదీల్లో ఇప్పటి వరకు సీట్లు పొందిన విద్యార్థులు డిఓఏ కార్యాలయంలో తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో రిపోర్ట్ చేయవచ్చన్నారు. లాసెట్ 2023లో ర్యాంకు పొందిన విద్యార్థులు మాత్రమే స్పాట్ అడ్మిషన్కు అర్హులని, గతంలో 2 ఫేజుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్కు అనర్హులని, అలాగే స్పాట్ అడ్మిషన్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తించదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు, ఖాళీలకు వెబ్సైట్ చూడొచ్చని తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఫుల్ టైం గెస్ట్ టీచర్లను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చాలని ఫుల్ టైం గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు రాసిన వినతిపత్రాన్ని అసోసియేషన్ నేతలు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లను కాంట్రాక్ట్ బేసిక్గా మార్చాలని, అదే మాదిరిగా బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న 1106 మంది ఫుల్ టైం గెస్ట్ టీచర్లను కాంట్రాక్ట్ టీచర్స్గా మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. మాతృభాషలోనే పాఠ్యాంశాలు అందుబాటులో ఉంచండి. కేంద్రం విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల, ఉన్నత విద్యాస్థాయి కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలనే యూజీసీ, ఏఐసిటియు, ఎన్సీఈఆర్టీ, ఎన్ఐఎంఎస్, ఇగ్నో, ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎన్ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే 3 ఏళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. దేశంలోని విద్యా వ్యవస్థలో ప్రతి స్థాయిలో బహుభాషా మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి నూతన విద్యా విధానం చేసిన సిఫారసుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు మాతృభాషలో చదువుకునే అవకాశం లభిస్తుందని, తద్వారా వారిలో అభ్యాస సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించింది. 10 లోపు పిల్లలున్న ఎయిడెడ్ పాఠశాలల మూత. రాష్ట్రంలో 10 లోపు విద్యార్థులు, అసలు పిల్లలే లేని ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు 76 ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. వీటిని మూసివేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. వీటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికను ఈ నెల 22 లోపు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మూతబడే పాఠశాలలో అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 34 ఉండగా, ప్రకాశంలో 13 ఉన్నాయి. ఈ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ప్రభుత్వం నిలిపివేస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను స్థానిక అవసరాల మేరకు సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ల కోసం 27న వాక్-ఇన్ ఇంటర్వ్యూ.
ఆంధ్రప్రదేశ్ ముత్యు విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం ఈ నెల 27వ తేదీన తాడిగడపలోని వర్సిటీ క్యాంపస్ ఆఫీసులో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫీసర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్స్ట్రక్షనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మ్ విభాగంలో 2, ఫిషనరీ రీసోర్స్ మేనేజ్మెంట్, ఇన్స్ట్రక్షనల్ బ్రాకిస్ వాటర్ ఫిష్ ఫార్మ్ విభాగంలో 1 చొప్పున ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు పొందిన ముత్యు లేదా పశువైద్య వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 4 ఏళ్లు బ్యాచిలర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సుతో పాటు 2 ఏళ్లు మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సులు కూడా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఐసీఏఆర్ నెట్ లేదా పీహెచ్డీ అర్హత పొంది ఫామ్ పోస్ట్ కోసం ఆక్వా రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.